హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ అఖిల. ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చి అమ్మ నాన్న పనికి వెళ్ళిన తర్వాత నేను చేసే పని అండి. మార్నింగు తినేసిన తర్వాత అంట్లు తోమేసి కొద్దిసేపు శుభ్రంగా ఇల్లంతా మళ్ళీ ఒకసారి తుడుచుకుంటానండి. ఊడ్చేసి ఎంత క్లీన్ చేసినా మళ్ళీ ఎప్పటిలాగే ఉంటూనే ఉంటుందండి. ఒకసారి మళ్ళీ చేసుకొని బియ్యం కడిగి పెట్టుకున్నానండి. ఉడికింది అందుకని ఉంచుతున్నాను. కూర కోసం అని చెప్పి తోటకూర ఉంటే తోటకూర చేసుకుందామని చెప్పి కోస్తున్నానండి తీసి. ఇదంతా చిన్న చిన్న ఆకులండి, కొంచెం టైం పట్టిద్ది తీసి అంతా క్లీన్ చేసుకోవడానికి. అందుకని చెప్పి కొంచెం నిదానంగా తీసుకొని పెట్టేసుకుంటున్నాను, చిన్న చిన్నగా కోసుకొని. పెద్దవైతే కొంచెం ఈజీగా ఉండిద్దండి, కాకపోతే ఇది కొంచెం చిన్న ఆకులు కాబట్టి కొంచెం టైం పట్టిద్ది, అందుకని నిదానంగా చేసుకుంటున్నాను. అన్ని పనులు నేర్చుకోవాలి కదండి. ఏ పని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియదు కదా. అందుకని మ్యాక్సిమం నేను అన్ని పనులు నేర్చుకోవటానికే ట్రై చేస్తూ ఉంటాను. ఇవి ఆకులు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటానండి నేను. కట్ చేయడం అయిపోయిందండి. రెండు టమాటా కాయలు, 2 పచ్చిమిరకాయలు తీసుకొని వాటితో పాటు తోటకూర శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటున్నాను. అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదండి. మన వల్ల పక్కన వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదని అన్ని పనులు చేసుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. మన కోసం వాళ్ళ పనులు మానుకొని వాళ్ళు కూడా చేయాలంటే కష్టమే కదండి. నీళ్ళని ఉంచేస్తున్నాను, 2 సార్లు కడుక్కుంటానండి. హాస్టల్లో ఉండి ఒంటరిగా ఉండడం అలవాటు అయిపోయో, లేకపోతే అక్కడ ఉన్న రూల్స్ వల్ల ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అని చెప్పేసి ఉంటుంది కదండి. దానివల్ల లైఫ్లో నేను ముందుకు ఏ విధంగా సాగాలి, నా పనులు నేను ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి నేర్చుకున్నానండి. ఈ విధంగా అంతా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి మొత్తం పెట్టేసుకుంటున్నానండి. నా జీవితం చాలా చిన్నదిగా అనిపిస్తుంది. నా లైఫ్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటాను. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నామండి. కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకుందామని చెప్పేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక కట్ చేసుకొని ఒకేసారి ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నానండి. కుక్కర్లో వేస్తున్నాను ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న తోటకూర ఆకంతా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మేము ముందే వేసేస్తానండి. కొంచెం పసుపు, 1.5 స్పూన్ వచ్చేసి కారం అండి,
మా పింకీకి అమ్ములకి ఆకలి అవుతుందంటండి, గోల చేస్తున్నారు. కత్తిపీటతో కట్ చేసాం కదండి, అందుకని చెప్పేసి చికెన్ ఏమో అని వస్తూ ఉన్నాయి. ఉడికిపోయిందండి. ఒకసారి అవన్నీ నీళ్ళన్నీ వంచేసుకొని శుభ్రంగా ఎనుపుకొని ఆ మిగిలిన వాటర్ దాంట్లోనే పోసేసుకుంటున్నానండి. తిరగమాత కోసం అని చెప్పి బాండీ పెట్టుకున్నాను. ఒక పక్కనేమో తోటకూర, ఇంకో పక్కేమో తిరగమాతకి వేసుకొని కొంచెం లైట్గా చింతపండు నానేసుకొని దాంట్లో వేసేసుకుంటున్నాను. తిరగమాత గింజలండి. జాగ్రత్తగా ఉండాలండి, లేకపోతే వచ్చేసి పైన పడిపోతాయి ఎక్కడ పడితే అక్కడ చిటుకులు. ఓ పక్క ఇదిగో తోటకూర కూడా బాగా ఉడికిపోతూ ఉంటుందని రెండు ఒకేసారి చేసేసుకుంటానండి. పక్కన పెట్టేసుకొని తిరగమాత రెడీ అయిందండి. ఇంక దాంట్లో వేసేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే తక్కువ టైంలో రెండు అయిపోతాయండి. అందుకని నేను వేరువేరుగా పెట్టుకుంటాను రెండు. తిరగమాత దాంట్లోకి వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఉంచేసి ఆపేస్తానండి. కూర రెడీ అయిపోయింది. అమ్మ వాళ్ళు నెలకు సరిపడా సరుకులు వేసుకొచ్చారండి. ఇంకా అవన్నీ తీసి పెట్టేసి సర్దుదామని తీస్తున్నాను. మేము ఉన్నవి ఎక్కువ తీసుకొచ్చుకుంటాం కదండి, తీసుకొచ్చుకున్నవన్నీ ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాము. అయిపోయినప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చని. సరుకులు తీసుకొచ్చుకున్నాక అన్నీ ఒకేసారి వాడుకోలేం కదండి, అందుకని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసి వాడుకోవచ్చు అని చెప్పి ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాము. ఇంట్లో ఏం సరుకులు లేవో చూసుకొని లిస్టు రాసుకొని ఆ తర్వాత తీసుకొచ్చుకొని పెట్టుకొని అయిపోయినప్పుడల్లా తీసుకొని వాడుకుంటాము. ఇంకా దర్చిపోయి అంతా తిరిగి వచ్చేసరికి వాళ్ళు పండుకున్నారండి, కొంచెం రిలాక్స్ అవుతా. ఇంకా నేను అవన్నీ తీసేసి సర్దుదామని చెప్పి అన్నీ ఆ బాక్స్లో పెట్టేసి పైన పెట్టేశానండి. ఎక్కడ పెట్టేసుకొని శుభ్రంగా నీట్గా సర్దేసుకుంటే అవసరమైనప్పుడు ఎక్కడ ఉన్నాయో చూసి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. సరుకులు తీసుకొని వస్తూ కాయలు కూడా తీసుకొచ్చారండి. కమలాకాయలు, డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ టైం తీసుకొచ్చారండి, ఒకసారి చూద్దామని చెప్పేసి. ద్రాక్ష కూడా తెచ్చారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.